వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో మంచు తుఫానుపై శాస్త్రవేత్తలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. తుఫాను మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులందరూ కూడా. అయితే మంచు తుఫాను ప్రభావంతో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. తుఫాన్లో చిక్కుకున్న లక్షల మందికి పైగా లక్షల మందికి వరకు ప్రజలు తుఫాన్లో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. సహాయక చర్యలు కూడా సహకరించని వాతావరణం అక్కడ ఉన్నట్లు కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. వాతావరణ పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాన్సస్, కెంటుకీ, ఆర్కన్సాస్, వెస్ట్ వర్జీనియా, అలానే వర్జీనియా, మిసౌరీ, మేరీల్యాండ్లో వెదర్ ఎమర్జెన్సీలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించింది. మంచు తాకిడికి హైవేలపై నుంచి కూడా కార్లు జారిపోతున్నట్లు, ఇతర వాహనాలు కూడా జారిపోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2400 విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. తూర్పు యుఎస్లో 2 లక్షల కంటే ఎక్కువ ఇళ్లకు కరెంటు కూడా కట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తుంది. మంచు తీవ్రంగా కురవడమే కాదు, చల్లని గాలులు ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. మధ్య అమెరికా నుంచి మధ్య అట్లాంటిక్ వరకు ప్రస్తుతం మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తుంది. యుఎస్ వాతావరణ శాఖ అధికారి ఓరావక్ ఈ శీతాకాలపు తుఫాను కారణంగా 63 మిలియన్లు అమెరికన్లు ప్రభావితమయ్యారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో ప్రమాదకర పరిస్థితులకు దారితీసింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా కొన్ని ప్రాంతాల్లోని భారీ హిమపాతం కురుస్తుంది చెప్పారు. అమెరికాలో సోమవారం నుంచి మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తూనే ఉంది. ఈ తుఫాను ప్రభావం మధ్య అమెరికా నుంచి మధ్య అట్లాంటిక్ వరకు కూడా కనిపిస్తుంది. అయితే మంచు తుఫాన్లు, హిమపాతం తుఫాన్లు, చల్లటి గాలులు చలిని మరింత తీవ్రతం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత దశాబ్ది కాలంలో ఎన్నడూ చూడని విధంగా కూడా అత్యంత భారీ హిమపాతం నమోదైందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలుపుతుంది. మన ప్రజెంట్ బిగ్ టీవీ డిజిటల్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తుంది అక్కడ ప్రభుత్వం మొత్తం. అయితే వాతావరణ శాఖ కెంటుకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కాన్సస్, ఆర్కన్సాస్, మిసౌరీ రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలను కూడా ఇప్పటికే జారీ చేశారు. అయితే సాధారణంగా వెచ్చగా ఉండే ఫ్లోరిడాలో కూడా భారీ హిమపాతం కురుస్తుంది. నేషనల్ వెదర్ సర్వీస్ కాన్సస్, మిసౌరీలో కూడా సుడిగాలి హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది. ముఖ్యంగా ఇంటర్స్టేట్ 70కి ఉత్తర ప్రాంతాలలో కనీసం 8 అంగుళాల హిమపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఫ్లోరిడా కూడా మనకు తెలిసిన విషయమే. ఫ్లోరిడాలో ఎప్పటికప్పుడు వెచ్చగా ఉంటుంది. అయితే ఫ్లోరిడాలో కూడా భారీ హిమపాతం కురుస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. సుడిగాలి హెచ్చరికను కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఇంటర్స్టేట్ 70కి ఉత్తర ప్రాంతాలలో కనీసం 8 అంగుళాల హిమపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. వాతావరణంలో ఈ మార్పు కారణంగా పాఠశాలలన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. అంతేకాదు విమాన ప్రయాణంపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీంతో భారీగా విమానాలు కూడా రద్దయినట్లు కూడా మనకి తెలుస్తుంది. మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. అమెరికాలోని మధ్య ప్రాంత రాష్ట్రాలు మంచు తుఫాన్లో చిక్కుకున్నాయి. 10 ఏళ్ల తర్వాత ఈసారి అత్యధికంగా మంచు కురుస్తుంది. చలిగాలులతో పాటు మంచు పేరుకుపోతుంది. ప్రయాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. కాన్సస్, పశ్చిమ నెబ్రాస్కా, ఇండియానాలోని కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. 70వ అంతర్రాష్ట్ర రహదారి 8 అంగుళాల మందంలో మంచు పేరుకుపోయిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. కాన్సస్, మిసౌరీలకు వాతావరణ శాఖ మంచు తుఫాను హెచ్చరికలు కూడా జారీ చేసింది. భారతీయులు అధికంగా ఉండే న్యూజెర్సీకి మంగళవారాల్లో ముప్పు పొంచి ఉందని కూడా ముందే వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంచు తుఫాను కారణంగా తూర్పు తీర ప్రాంతంలో రాష్ట్రాల పాఠశాలలు, కార్యాలయాలు కూడా ఇప్పటికే మూతపడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మంచు తుఫాను కారణంగా తూర్పు తీర ప్రాంతంలోని రాష్ట్రాల్లో అన్ని స్కూల్స్, ఆఫీసెస్ కూడా మూతపడ్డాయి. ఇండియానా, వర్జీనియా, కెంటుకీ, మిసౌరీ, కాన్సస్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 1,00,000 మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇండియానాలోని రోడ్లలో చాలా వరకు మంచుతో నిండిపోయాయి. దీంతో రోడ్లపైకి రావద్దని కూడా వాహనదారులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాన్సస్లో 10 అంగుళాల మందంలో మంచు పేరుకుపోయింది. అది 14 అంగుళాలకు చేరవచ్చని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కెంటకీలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా మంచు పేరుకుపోయింది. 7.7 అంగుళాల మంచుతో ఆ రాష్ట్రం విలవిల్లాడుతుంది. కెంటికాలో కూడా చరిత్రలో, హిస్టరీలో ఎప్పుడూ లేనంత విధంగా మంచు పేరుకుపోయింది.
7.7 మంచుతో కూడా ఆ రాష్ట్రం విలవిలలాడుతుంది. ఇక్కడ 1910లో అత్యధికంగా 3 అంగుళాలు మంచు పడింది. అయితే ఇప్పుడు మరొకసారి 7.7 అంగుళాల మంచుతో ఆ రాష్ట్రం మొత్తం విలవిలలాడుతుంది. అయితే న్యూయార్క్లో కూడా 3 అడుగుల మంచు పేరుకుపోయినట్లు కూడా తెలుస్తుంది. మిసోరీలో 600 మంది వాహనదారులు కూడా చిక్కుకుపోయినట్లు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. మంచు కారణంగా పదుల సంఖ్యలో రైళ్లు, వందల విమానాలు కూడా రద్దయ్యాయి. ఒక్క సెయింట్ లూయిస్లోనే 200 విమానాలు రద్దు చేశారు. అయితే మంచు ప్రభావితం కారణంగా కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో రైళ్లు, వందల విమానాలు కూడా రద్దయినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఒక్క సెయింట్ లూయిస్లోనే 200కు పైగా విమానాలు రద్దు చేసినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మిన్నెసోటాలో కెనడా సరిహద్దుల్లోని -11.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కెంటకీ, ఇండియానా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, ఇల్లోనియా, మిసోరీలో 3 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ పవర్ కూడా కట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కెంటకీ, ఇండియానా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, ఇల్లోనియా, మిసోరీలో 3 లక్షల మందికి పైగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లు కూడా తెలుస్తుంది. అత్యంత శీతల గాలుల పోలర్ వోర్టెక్స్ సాధారణంగా ఉత్తర ధ్రువంలోనే తిరుగుతూ ఉంటుంది. అయితే అది ప్రస్తుతం దక్షిణాదికి విస్తరించే క్రమంలో అమెరికా, ఐరోపా, ఆసియాలో ప్రజలు అత్యంత చలి ప్రభావాన్ని చవిచూస్తున్నారు. పోలార్ వోర్టెక్స్ ఫ్రీక్వెన్సీ విస్తరణకు ఆర్కిటిక్ వేడెక్కడమే కారణమని కూడా కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అమెరికా వెదర్ ఎమర్జెన్సీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. యుఎస్ఏ కెంటకీ స్టేట్లో ఫ్లోరెన్స్ నగరంలో 10 సంవత్సరాల్లో అతిపెద్ద శీతల తుఫాను కారణంగా పేరుకుపోయింది మంచు. ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం పాటు ఈ మంచు ముప్పు పొంచి ఉన్నట్లు కూడా అక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికాకు భారీ మంచు తుఫాను వణికిస్తుంది. మంచు తీవ్రంగా కురవడమే కాదు, చల్లని గాలులు ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. మధ్య అమెరికా నుంచి మధ్య అట్లాంటిక్ వరకు ప్రస్తుతం మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తుంది. యుఎస్ వాతావరణ శాఖ అధికారి ఓరావెక్ ఈ శీతాకాలపు తుఫాను కారణంగా 63 మిలియన్లు అమెరికన్లు ప్రభావితమయ్యారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో ప్రమాదకర పరిస్థితులకు దారితీసింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా కొన్ని ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుంది. అలానే చాలా వరకు ప్రాంతాలకి ఫ్లైట్స్ రవాణా శాఖ కూడా రద్దయింది. దీనితో పాటు ఎలక్ట్రిసిటీ కూడా రద్దయినట్లు కూడా తెలుస్తుంది. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో మంచు తుఫానుపై శాస్త్రవేత్తలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. తుఫాను మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులందరూ కూడా. అయితే మంచు తుఫాను ప్రభావంతో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. తుఫాన్లో చిక్కుకున్న లక్షల మందికి పైగా లక్షల మందికి వరకు ప్రజలు తుఫాన్లో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. సహాయక చర్యలు కూడా సహకరించని వాతావరణం అక్కడ ఉన్నట్లు కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. వాతావరణ పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాన్సస్, కెంటకీ, ఆర్కాన్సాస్, వెస్ట్ వర్జీనియా, అలానే వర్జీనియా, మిసౌరీ, మేరీల్యాండ్లో వెదర్ ఎమర్జెన్సీలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించింది. మంచు తాకిడికి హైవేలపై నుంచి కూడా కార్లు జారిపోతున్నట్లు, ఇతర వాహనాలు కూడా జారిపోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2400 విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా అధికారికంగా